సో ఇప్పుడున్న ప్రభుత్వం ఆ ధరణి ప్లేస్ లో భూభారతం తీసుకొచ్చింది. భూభారతి సక్రమంగా ఇంప్లిమెంట్ కావాలంటే దానికి లైసెన్స్డ్ సర్వేయర్ కావాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఆ లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థ ఏదైతుందో దానివల్ల కొంత భూ సమస్యలు తీరుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని భూములు కూడా సర్వే చేయాలని చెప్పేసి నిర్ధారించారు. అయితే ఈ లైసెన్స్డ్ సర్వేయర్లకు సంబంధించి వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏంటి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్నలాగా మారింది. ఎందుకంటే రైతుల దగ్గర నుంచే తీసుకోవాలి వచ్చిన డబ్బులు, ఈ రకరకాల కారణాలు, వాళ్ళకి అనుకున్నంత ఇన్కమ్ రాదని, దూరం దూరం ఉంటే ట్రావెల్ చేయడానికి డబ్బులు పోతాయని, సమయం పోతుందని, ఇట్లా రకరకాల కారణాలతోటి చాలా మంది సర్వేయర్లు విధుల్లో చేరతలేరు. దాదాపు రాష్ట్రంలో 5,700 మంది లైసెన్స్ సర్వేయర్లు తీసుకుంటారు కదా, ఇప్పటిదాకా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో పనిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మంచి మంచి ఉద్యోగాలు ఇడిచిపెట్టుకుని వచ్చి ఈ లైసెన్స్ సర్వేయర్ల దాంట్లోకి వచ్చిరట చాలా మంది. పాపం మనకు యూట్యూబ్ వీడియోల కింద కామెంట్లు చాలా మంది చేసిరు. అన్న మా లైసెన్స్ సర్వేయర్ల పరిస్థితి ఏంటి, మేము ఇంకా వరకు ఏం పని చేయాలో కూడా దిక్కు దివాలు లేదు, ఏడ కూర్చోవాలన్న కుర్చీ లేదు, ఏడ కూర్చోవాలన్న తెలుస్తలేదు, ఏం చేయాలో తెలుస్తలేదు, మాకు ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు అని చెప్పేసి. ఇప్పుడైతే వాళ్ళకు శాలరీ విధానం ఏదైనా పెడితే బాగుండేది అని చెప్పేసి కూడా సర్వత్రా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి ఏమంటే రీసర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు అంటే ఏదైతే రీసర్వే చేస్తారో అక్కడ ఎకరానికి ఒక 50 రూపాయలు ఇస్తారట. దాంతో పాటు రవాణా ఖర్చులు ఇస్తారు, ఇతర ఖర్చుల కోసం మరొక 10 రూపాయలు చెల్లించి మొత్తం 60 రూపాయలు అందజేస్తారట. అంటే ఎకరానికి 60 రూపాయలు చొప్పున. అంటే వీళ్ళు బుక్ చేసుకున్నది అక్కడ వచ్చే ఆ డబ్బులు కాకుండా ప్రభుత్వం ఒక 60 రూపాయలు ఇస్తారట. వారికి బీమా సామాజిక భద్రత కల్పిస్తామని వెల్లడించారు. ఈ నెల 28 లోపు విధుల్లో చేరని లైసెన్స్డ్ సర్వేయర్ లైసెన్స్ రద్దు చేయాలని ఆలోచించారు. 28 తారీఖు లోపల విధుల్లో చేరాలట, లేకపోతే లైసెన్స్ రద్దు చేస్తారట. ఒక సర్వే నంబర్లో కొంత భూమి మాత్రమే ప్రభుత్వ అవసరాలకు సేకరించినప్పటికీ మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సో ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నటువంటి పరిస్థితి. మనం గతంలో కూడా చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉన్న భూమి రీసర్వే చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. దానివల్ల చాలా సమస్యలు తీరే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక సర్వే నంబర్లో ప్రభుత్వ అవసరాల కోసం ఇది 1340 అనుకుందాం. దీంట్లో ప్రభుత్వ అవసరాలకు కొంత జాగాను తీసుకుంటే ఇది మొత్తం ప్రొహిబిటెడ్ లిస్ట్ లా, అంటే నిషేధిత జాబితా తెలుసు కదా, నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల ఈ మిగతా రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం తీసుకుంది ఇప్పుడు ఒక 10 ఎకరాలలో 1 ఎకరం తీసుకుంది అనుకుందాం, మిగతా 9 ఎకరాలంతా నువ్వు ప్రాఫిటెడ్ లిస్టులు పెట్టడం వల్ల వాళ్ళు అంటే లోన్లు తీసుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు ప్రభుత్వం నుంచి అందే ఏమైనా వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా అందే ఉంటే అందేది వాళ్ళు అమ్ముకోవడానికి లేదు, కొనడానికి లేదు, పెద్ద తలకే నొప్పిగా వాళ్ళ జీవితాలకే నిషేధం విధించినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితి ఉండద్దు. అందుకని ఈ లైసెన్స్ సర్వేయర్లందరూ పోయి ఇది మొత్తం సర్వే చేసి ప్రభుత్వం ఎంత తీసుకుందనేది కొలిసి దానికి బౌండరీస్ పెట్టేసి మిగతాది ఫ్రీ చేసేస్తే కొంతవరకు సమస్యలు తీరే అవకాశం ఉందని చెప్పేసి అయితే వీళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నిషేధ భూమి జాబితాలో వచ్చిన వాటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశారు. మొదటి విడత ఇందిరామిల్ల గురించి కూడా మాట్లాడినట. 2 BHK పెండింగ్ లో ఉన్న 2 BHK ఇళ్లను కూడా ప్రస్తుత పరిస్థితిలోనే లబ్ధిదారులకు అందజేసి మిగిలిన పనులకు అనంతరం నిధులు విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇందిరామిల్ల గురించి కూడా మాట్లాడింది. దాంతో పాటు సో లైసెన్స్డ్ సర్వేయర్లు ఖచ్చితంగా ఎప్పటిలోపల ఈ నెల 28 తారీఖు లోపల మీరు విధులలో జాయిన్ కాకపోతే ఆ లైసెన్స్లను రద్దు చేస్తారట. సో ఇది ప్రస్తుతం అయితే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నటువంటి అప్డేట్.